హాయ్ అండి. ఇంట్లోనే కిసాన్ జామ్ ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దాం ఈ వీడియోలో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ హోమ్మేడ్ జామ్ అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాం. ఓన్లీ యాపిల్ బీట్రూట్తోనే నేను జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఇంకొకటి బెల్లము. చూడండి, బీట్రూట్ కొన్ని తీసుకుంటున్నాను. యాపిల్స్ 4 పెద్ద 4 యాపిల్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను సన్నగా కట్ చేస్తున్నాను. చూడండి, యాపిల్స్లలో చాలా చాలా విటమిన్స్, చాలా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. చాలా హెల్తీగా మంచిది. ఇలా పిల్లలకు చేసి పెట్టేది మిమ్మల్ని అస్సలు బయట ఫుడ్ అయితే అడగాడు. చాలా చాలా ఇష్టంగా తింటాడు. మా పాపకి బ్లడ్ చాలా తక్కువ ఉందండి, అందుకని పాప కోసం అని చేస్తున్నాను. ఇప్పుడు బయట ఏది తెచ్చినా మనకు అమౌంట్ అవుతుంది, డబ్బులు అవుతాయి. మనం ఇలా ఇంట్లో ఇలాగనే చేసి పెట్టుకున్నాం. ఇలా హెల్తీగా చాలా హెల్త్కి మంచిది. పిల్లో విటమిన్ సి ఉంటుందండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే విటమిన్ B9 ఉంటుందండి, రక్త కణాలు తయారయ్యేకి చాలా అవసరము. మెదడు నరాల ఆరోగ్యానికి విటమిన్ B6 అండి. లెరన్ రక్తహీనతకి మంచిది. తర్వాత పొటాషియం గిన్నె ఉంటుందండి, బీపీ నియంత్రణకి చాలా చాలా. ఇక బీట్రూట్లో ఫైబర్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ B6 మెదడు నరాల కండరాలను మెరుగుపరుస్తుంది. పొటాషియం బీపీ నియంత్రణకు, మాగ్నీషియం కండరాల బలానికి, మాంగనీస్ ఎముకల ఆరోగ్యానికి, ఇలా చాలా చాలా విటమిన్స్ ఉంటాయండి. మనకు తెలియని ఎన్నో విటమిన్స్ అనేటివి ఉంటాయండి. యాపిల్లో కానీ బీట్రూట్లో కానీ చాలా చాలా హెల్త్కి మంచిది. వీటిని రోజు యాపిల్ తింటే అందరు చాలా ఫ్యామిలీలో చాలా హెల్తీగా ఉంటారండి. చూడండి, నేను చిన్నగా కట్ చేసుకున్నాను, నీట్గా కడిగాను. నేను వీటికి సరిపడా నేను 1/2 kg బెల్లం తీసుకుంటున్నానండి. నాకు 1/2 kg వచ్చింది. బెల్లము సరే ఉండాలి. 2 కలిపి ఎంత అవుతుందో బెల్లం గిన అంతే ఉండాలి, సరే ఉండాలి. ఇవి 1/2 kg అయితే బెల్లం 1/2 kg తీసుకోవాలి. బెల్లము లేదు వద్దు అని స్కిప్ చేయాలంటే మా కట్క బెల్లం కానీ కండ చక్కెర అంటారు చూడండి, అది వేయచ్చు. అది లేదు బెల్లం హెల్దీ అంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వాడుతున్నాను, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ కిసాన్ జామ్ ఎట్లుంటుందో అదే మెథడ్లో ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, ఓన్లీ ఒక యాపిల్తోనే చేశాను. నేనైతే ఇది ఒక కొంచెం బీట్రూట్ కలపను కానీ యాపిల్తోనే చేశాను. చూడండి, బెల్లము ఇలా విడగొడుతున్నాను. కొంతమంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఈజీ అండి, ఇలా కట్టెతోనే మనం లాంటి కొలతను కొడితే ఈజీగా వచ్చేస్తుంది. బెల్లం విరిగిపోతుంది, ఈజీ కడుగుతుంది. చాలా కొద్దిసేపట్లోనే 5 minutes 10 minutesలో కరిగిపోతుంది బెల్లము. చూడండి, ఇంత మెత్తగా అయితేనే ఉంది. బెల్లంలో అయినా చాలా చాలా పోషక పదార్థాలు ఉన్నాయని, చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి. బెల్లం చాలా మంచిది, చాలా చాలా మంచిదండి. బెల్లంలో అయినా ఏమేమి పోషక విలువలు ఉన్నాయో బెల్లంలో అయినా నేను చెప్తాను వీడియోలో మధ్యలో. చూడండి, ఇలా గట్టి కొట్టండి, రివర్స్ సైడ్ ఎక్కువ కొట్టండి, మెత్తగా అయిపోయి ఈజీ కడిగిపోతుంది. దాన్ని వేడి చేయడం కానీ చాలా రిస్క్ పని, అది కట్ చేయడం కానీ రిస్క్ పని. అయితే ఇలాగే చేసేసాయి. ఏది తొందరగా అవుతుందో నేను చూస్తా పని, ఎలా తొందరగా అయితే అలాగే చేశానండి. చూడండి ఎంత ఈజీగా, చూడండి సరతం పెట్టగానే ఎలా దిగిపోయిందో ఇలా ఉంటుందండి. బెల్లంలో విటమిన్ B1 ఉంటుందండి, విటమిన్ B2 ఉంటుందండి, విటమిన్ B3. ఇవన్నీ శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఎనర్జీ అంటే లేనిగిన రక్తహీనత, పొటాషియం, మాగ్నీషియం కండరాల ఆరోగ్యానికి, బీపీ నియంత్రణకు, శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, చలి దగ్గు తగ్గించడంలో మెరుగుపరుస్తుంది. చాలా చాలా పోషక ఇందులో బెల్లం అయితే చాలా మంచిదండి. కొంతమందికి మంత్ ప్రాబ్లం ఉంటుందండి, వెనక ముందు రాకపోవడము వంటి సమస్యలు పరిష్కరిస్తుంటే చాలా హెల్త్కి మంచిది. ఆడవాళ్ళకు చాలా చాలా మంచిది, చాలా హెల్త్కి మంచిది. యాపిల్స్లో కానీ బీట్రూట్లో కానీ
బెల్లంలో కానీ 3 చాలా పోషక పదార్థాలు, చాలా హెల్దీ ఫుడ్స్ ఇవి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చాలా బాగుంటాయి. చూడండి బెల్లము కరిగిపోయింది. ఎంత ఈజీ కడిగిందో. నేను చేసినట్టు మీరు చేయండి, చాలా చాలా బాగా కడుగుతుంది. ఎంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూడండి యాపిల్స్ అయినా ఉడికిపోయాయి. యాపిల్స్ అయినా పక్కకు పెట్టుకుంటున్నాను, కొన్ని తీసి పక్కకు వేసుకుంటున్నాను. చూడండి బీట్రూట్ అయినా సేమ్ అదే మెథడ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. బీట్రూట్ అనేది సన్నగా కట్ చేసుకోవాలి. నేను లెక్క కట్ చేయకండి. నేను మళ్ళీ మిక్సీ పట్టాను, కొంచెం ఉడకబెట్టి మిక్సీ పట్టాను. చూడండి ఇలా మళ్ళీ మూత బోలిచ్చి సేమ్ మెథడ్లో ఉడికించుకోవాలండి. చూడండి బెల్లం గిన్నె కరిగిపోయింది. చూడండి బెల్లం చాలా బాగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి బెల్లము. ఇదే ప్యాన్లో ఏం బెల్లము రెడీ చేయను, వేరే కడాయిలో చేశాను. మందపాటి కడాయి తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి చూడండి ఆలు అంటున్నా, యాపిల్స్ పక్కకు పెట్టాం కదా, ఇలా ఒక స్టెయినర్ తీసుకొని అందులో స్పూన్తోని రంగరిస్తే కిందికి చిన్న చిన్న గుజ్జు లెక్క పడిపోతుంది. చూడండి నేను రెడీ చేసి చూపిస్తాను. ఇలా అనాలి, మెత్తగా అయిపోతుంది, అది కిందికి పడిపోతుంది. కొంత పెద్ద జాలు ఉంటే పెద్ద జాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా నుజ్జు వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలాగే రావాలండి. చూడండి నేను మందపాటి కడాయి పెట్టుకున్నాను. అది కరిగిపోయింది బెల్లం కరిగిపోయింది. చూడండి ఇలా వచ్చిన వేస్టేజ్ తీసేయండి. అందులోనే నేను బెల్లం వాటర్ పోసుకుంటున్నాను. బెల్లము ఎప్పుడు కడగబెట్టినా ఉడబోసి తీయాలండి, లేకపోతే అందులో ఉంటుంది. ఉష్క అనేది మనకు తింటున్నప్పుడు కిందకి వస్తుంది. బెల్లం అనేది కొంచెం దగ్గర పడ్డాక, కొంచెం పాకం లెక్క వచ్చినాక మనము ఇది వేసుకోవాలి. మనం ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో బీట్రూట్, యాపిల్ 2 వేసేసుకోవాలి. చూడండి బెల్లము ఇంత దగ్గర పడుతుంది. చూడండి ఇలా దగ్గర పడ్డదో తర్వాత ఇవి మనం రెడీ వేసుకోవాలండి. చూడండి మొత్తము కలుపుతూనే ఉండాలి, అసలు అక్కడనే ఉండాలి. కొంచెం సైడ్కి జరిగినా మనకి మాడిపోవడం జరుగుతుంది, చేదెక్కుతుంది, రకరకాలుగా అయిపోతుంది. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది, మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూడండి నేను వేసుకున్న మనకు బీట్రూట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ 2 ఈక్వల్గా తీసుకున్నా. నేను బీట్రూట్లో అయినా యాపిల్ వేసిన 2 కలిసిపోయినాయి. చూడండి బీట్రూట్ అనే ఫుడ్ కలర్ అయితే అవసరం లేదు. మీరు బీట్రూట్ వేయకున్నా సరే, ఓన్లీ యాపిల్ వేసినా సరే ఫుడ్ కలర్ కోసం అన్న కొంచెం బీట్రూట్ తీసుకోండి. కలర్ అయితే చాలా బాగా వస్తుంది. క్యారెట్ కింద తీసుకోవచ్చు, క్యారెట్ బీట్రూట్తో చేయవచ్చు, యాపిల్తో వేయవచ్చు. యాపిల్ ప్లస్ వేరే ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇదే మెథడ్లో చేయవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో పిల్లలకు అందరు చేసి పెట్టండి. చూడండి కలుపుతూనే ఉండాలండి, అసలు ఆపకూడదు. ఇది దగ్గర పడేంత వరకు చూడండి ఎంత చిక్కగా అవుతుందో. ఫస్ట్ టైంలో లూజ్గా ఉంది, ఇప్పుడేమో చిక్కగా అవుతుంది కలిపిన కొద్దీ. చూడండి ఇలా చిక్కగా పడాలి, ఇంకా దగ్గర రావాలి. మన జామ్ ఎట్లుంటుందో అదే మెథడ్లో రావాలి, మనం కిసాన్ జామ్ ఎట్లుంటుందో అదే మెథడ్ రావాలి. చూడండి నేను ఫస్ట్ చేసినప్పుడేమో కొంచెం పలుసగా ఉంది, ఇప్పుడేమో దగ్గరకు అయ్యింది, చాలా దగ్గరికి అయింది. ఒకటి అందులో పడ్డట్టు ఉంది, దానికోసం చూస్తున్నా. చూడండి ఎంత బాగా మొత్తం దగ్గరికి అయ్యింది, చాలా చాలా దగ్గరికి అయ్యిందండి. ఇలా ఇంకా దగ్గర కావాలి. దగ్గరికి అయినాక స్టవ్ చల్లారనిచ్చి ఒక గాజు పాత్రలని కానీ స్టీల్ పాత్రలని కానీ వేసి పెట్టుకొని మీ పిల్లలకి అవసరం ఉన్నప్పుడల్లా అన్నప్పుడల్లా బెడ్లో కానీ లేకపోతే ఒక గ్లాస్లో వాటర్ పోసి వాటర్లో ఒక స్పూను జామ్ వేసి నిమ్మకాయ పిండి తాపియండి. బ్లడ్కి అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి దగ్గర పడుతుంది, ఇలా దగ్గర పడాలని కానీ చిత్తుతుంది, జాగ్రత్తగా ఉండండి. చూడండి మొత్తం దగ్గర పడింది, చాలా వరకు అయితే దగ్గర పడింది. ఇలా దగ్గరకు వచ్చినాక కొంచెం చల్లారి పెట్టండి. చాలా బాగా కుక్ అవుతుంది.
చాలా మందికి అవసరం అయ్యే ట్రిప్ ఇది. చూడండి చాలా చాలా బాగుంది. చూడండి ఇంకా ఇంకా దగ్గరకు కావాలి. చూడండి ఎంత దగ్గరకు అయిందో. కలుపుతూనే ఉండాలి, ఎంత టైం పెట్టినా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా కలుపుతున్నాను, మీరు అలాగే కలిపండి. మీరు చేస్తుంటే అదే దాని సిచ్యువేషన్ బట్టి అర్థమైపోతుంది. చూడండి ఇలా దగ్గరకు వచ్చిందో. చూడండి స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి ఇలా జీరా జామ్ అనేది ఇట్లా రావాలి. చూడండి చల్లగా అయిపోయింది. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. జామ్ అనేది ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. చాలా చాలా టేస్ట్ ఉండాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. అస్సలు జామ్ మన ఇంట్లో చేసిందంటే ఎవరు నమ్మరు, ఎంత బాగుంటుంది. బయట చేసేదానికన్నా మన ఇంట్లో చేసేది బాగుంటుంది. నేనైతే స్టీల్ బాక్స్లో పెడుతున్నాను. చూడండి చిన్నది స్టీల్ బాక్స్ తీసుకున్నాను, కొంచెం కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే స్టీల్ బాక్స్లో నిలువ ఉంటుంది జామ్ అనేది. చూడండి కొంచెం కొంచెం వేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉండండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది జాము. చూడండి వేసాను, దాని నిండా అయింది. నాకైతే చాలా బాగుంది. 1/2 kg 2 kg అయినాయి. చాలా బాగుందని. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో జాము. కిసాన్ జామ్ చాలా బాగా టేస్ట్ ఉందండి. మీరు ట్రై చేయండి. నా వీడియో ఎలా వచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రెడ్ చూడండి, మీ పిల్లలకైతే బ్రెడ్ మీద పెట్టియండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది అంటారు. చూడండి నేను బ్రెడ్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో. సేమ్ మనం షాప్లో కొన్నట్టు ఉంది కదా. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయినా మనం షాప్లో తీసుకున్న దానికన్నా బెటర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కన్నా. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.